తులసి, ఏంటి తులసి ఇది? మమ్మల్ని వదిలేసి నువ్వు తిరుపతి వెళ్ళడమేంటే? అయినా ఆ దుర్గమ్మ కోసం నువ్వు మమ్మల్ని వదిలి దూరంగా ఉండాలా? నువ్వు వెళ్తే అసలు మేము ఉండగలమా? ఎప్పుడూ నిన్ను వదిలి మేము ఉండలేదు తులసి. మా మాట విను, నువ్వు ప్రయాణం మానే. ఉండాలి నాన్న, అలవాటు చేసుకోవాలి. రేపు పెళ్ళై అత్తారింటికి వెళితే ఉండొద్దు. అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. పెళ్ళైనా దూరం వెళ్ళవు కదే. ఎవరు చెప్పగలరు ప్రియా? ఇన్నేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ దుర్గమ్మలో కాస్త కూడా మార్పు లేదు. వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇంకా ఆశలు పెంచుకోవడం అనవసరం అనిపిస్తోంది. కాకపోతే కాకపోయింది, నువ్వు మాత్రం వెళ్ళొద్దు తల్లి. ఇక్కడ రోజు రోజుకు దుర్గమ్మకు నా మీద కోపం, ద్వేషం పెరుగుతుంది గాని తగ్గడం లేదు. కొన్నాళ్లు కనపడకుండా ఉంటేనైనా ఆవిడ శాంతిస్తుందేమో. మనశ్శాంతి మార్పుకు అవకాశం ఇస్తుంది. కోపం తగ్గొచ్చు, మనసు కూడా మారొచ్చు. నన్ను గెలవలేక పారిపోయింది అని సంతోషపడుతుంది. టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అమ్మా, దుర్గమ్మ క్షేమం కోరి వెళుతున్నాను గాని తన మీద కోపంతోనో, నా ఆశ చంపుకొనో, నీ కోరిక తీర్చలేకనో నేను వెళ్ళడం లేదు. నన్ను అర్థం చేసుకోండి. తనకు నా మీద కోపం ఉన్నా తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. తన ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్ విశ్రాంతి అవసరమన్నారు. నేనెదురుగా ఉంటే ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తుంది. ఎదురుపడ్డప్పుడల్లా ఆవేశపడుతుంది. అది తన హెల్త్కి అంత మంచిది కాదు. అది కాదే, నువ్వు లేని టైం చూసి ఆ లక్ష్మికి ఆదిత్యకి పెళ్లి చేసేస్తే? అది జరగదు ప్రియా. దేవుడు నన్ను వాడికి మరదలుగా పుట్టించినప్పుడే భారీగా ముడివేశాడు. రాత రాశాడు, అది మారదు. లేదు, ఒకవేళ ఆయన రాత మార్చి రాసినా నా చేతిలో ఏముంటుంది? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. మీరేం వరి అవ్వద్దు. నీ నిర్ణయం మార్చుకోవ తులసి. మారేది నిర్ణయం అనిపించుకోదు, మార్చుకోవడం తులసికి రాదు. మార్చుకోవాల్సిందే. నువ్వు తిరుపతి వెళ్ళడానికి వీల్లేదు. అలా చెప్పు ఆదిత్య. మేమెంత చెప్పినా వినడం లేదురా. నువ్వైనా దానికి నచ్చ చెప్పు. ఎవరు చెప్పినా నా ప్రయాణం ఆగదు ప్రియా. ఎందుకంత మొండితనం? మొండితనం కాదురా, మంచితనం. దుర్గమ్మ శ్రేయస్సు కోరే వెళ్తున్నాను. ఏయ్, శుద్ధి కబుర్లు చెప్పకు. నువ్వు వెళ్తే నా లైఫ్లో ఆ వెంకటలక్ష్మి సెటిల్ అవుతుంది. మీ అమ్మ సంతోషంగా ఉంటుంది. చేసుకోరా. పిచ్చి సలహాలు ఇవ్వద్దు తులసి. నువ్వు వెళ్ళొద్దు తులసి. తప్పదురా. ఉండి ద్వేషాన్ని పెంచుతూ రేపేమైనా తేడాలొస్తే అపవాదులు మోసే శక్తి నాకు లేదు. ఎవరి విచారాలని నేను భరించలేను. అందరి సంతోషాన్ని, ఆ సంతోషాల్లో భాగాన్ని ఆశించేదాన్ని. దుఃఖం పంచలేనురా. నువ్వు వెళ్తే నాకు మిగిలేది దుఃఖమే కదా. దేవుడున్నాడు. మన విషయంలో దానికి స్థానం ఇవ్వడు. అరే, ఈసారి ఆ దేవుణ్ణి నమ్ముకోరా. నేను ఆయన మీద భారం వేసే ఆయన సన్నిధానానికి వెళుతున్నాను. దేవుడు ఎంత చేసినా మానవ ప్రయత్నం ఉండాలంటారు. నువ్వుంటే పెళ్లి ఎలాగోలా ఆపుతావు తులసి. తను గొప్ప అని మనిషి చెప్పుకునే మాటలేరా. ఏది ఆయన్ని కాదని జరగదు. మనమేమీ చేయలేము. ఆయన విషయంలో మనకి నమ్మకం, విశ్వాసం ఉంటే అంతే చాలు. ధైర్యంగా ఉండు. సుప్రీం ఎప్పుడు సుప్రీమే. పద సంబయ్య, వెళ్దాం. అమ్మా, వెళ్ళొస్తాను. తులసి, ధైర్యంగా ఉండమ్మా. ఇదిగో, ఇదే వద్దనిది. నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. ఊరుకో ప్రియా. బాయ్ రా. పద సంబయ్య. నేను తెస్తానివ్వమ్మా. బాయ్ అమ్మా. జాగ్రత్తమ్మా. పద సంబయ్య.
నేను నీ కళ్ళెదురుగా కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. కోచింగ్ కోసం తిరుపతి వెళ్తున్నాను. అక్కడ మా దూరపు బంధువు పెద్దమ్మ ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను. మళ్ళీ డిగ్రీ పూర్తయ్యే వరకు తిరిగి రాను. నువ్వు ఆదిత్య పెళ్ళి వెంకట లక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా దుర్గమ్మ? వీళ్ళిద్దరూ ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నారు. ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇంత మంచి అవకాశం వచ్చింది అని సంతోషపడుతుంటే ఈ పంతులు 3 నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు అంటున్నారు. గంట గంటకి ఇక్కడ అభిప్రాయాలు మారిపోతున్నాయి. 3 నెలలలోపు మారవని గ్యారంటీ లేదు. వీళ్ళ అభిప్రాయాలు మార్చుకుని మళ్ళీ మొదటికొచ్చారే అనుకో, నా ప్రయత్నం మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ముహూర్తాలు కాదని ముందుకు వెళ్ళలేను. ఎంత ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేయాలనున్నా వాడి యోగక్షేమాలు ముఖ్యమే కదా. పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని సంతోషంగా ఉన్నా ఈ కత్తెనలో చేస్తే ఎటువంటి ఆటంకాలు వస్తాయోనని భయంగా ఉంది. వెళ్ళడుగు. ఏంటి దుర్గా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు తెలియని ఆలోచన ఏముంటుంది పిన్ని? వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్లి చేయాలనే ఆలోచనే కదా. ఆదిత్య ప్రసాద్ ఇప్పుడు నీ మాట కాదనే పరిస్థితి లేదు కదా. ఇంకా అలాంటప్పుడు ఆలోచించటం ఎందుకు? పెళ్లి చేసేయడమే. చేసేయాలనే ఉంది, కానీ పంతులు ముహూర్తాలు లేవు అంటున్నారు. ముహూర్తాలు లేకపోతే పెళ్లి చేయడానికి మార్గమే లేదా? అదేంటి పిన్ని, ముహూర్తాలు లేకుండా పెళ్ళెలా చేస్తారు? వాళ్ళ జీవితాలు బాగుండాలనే కదా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేది. బాగుంటారు దుర్గమ్మ. ఇప్పుడు తాత్కాలికంగా మా అమ్మ అనిపించేయి, పెళ్ళయింది అనిపించు. పెళ్ళయినట్టు సాక్ష్యం పెట్టుకో. పెళ్ళైపోతే తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? అదేంటి పిన్ని, 2 సార్లు పెళ్లి చేస్తారా? ఇప్పుడు మమ అని ఒకసారి, తర్వాత సాంప్రదాయంగా ఇంకొకసారి, ఇలా 2 సార్లు చేస్తారా? నాకున్నది ఒక్కడే కొడుకు పిన్ని. నేను వాళ్ళ క్షేమం కోరే చెప్తున్నాను. నా మనవరాలకి మొగుడు కాబోయే ఆదిత్య మీద నాకు మాత్రం ప్రేమ లేదా? ఆదిత్య ఎవరు? నా మనవడే కదా. వాడి యోగక్షేమాలు నాకు ముఖ్యమే కదా. అందుకని ఒక పంచేయి. శాస్త్రం సాంప్రదాయం ప్రకారమే పంతుళ్లతో మంత్రాలు చదివిస్తూ రిజిస్టర్ మ్యారేజ్ చేయి. రిజిస్టర్ మ్యారేజ్కి ముహూర్తాలతో పనిలేదు. కావాలంటే మళ్ళీ ముహూర్తాలతో యథావిధిగా చేసుకోవచ్చు. ఎంతైనా సీనియరే పిన్ని. మంగళగిరి మంగళాంబ అని అనుకుంటుంటే ఏవో అనుకున్నాను. బుర్ర పెద్దదే, ఆలోచన పెద్దదే. నీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యి. భలే ఐడియా ఇచ్చో పిన్ని. ఇందులో అభ్యంతరం ఏముంది? నువ్వన్నట్టుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. కానీ ఒకసారి ఆయనకి ఈ మాట చెప్పి చేస్తాను. నువ్వు ప్రసాద్కి చెప్తే ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదే. ఇప్పుడే కదా చెప్పావు వాళ్ళు నా కంట్రోల్లో ఉన్నారని. నా మాట కాదనరు అన్నావుగా. అలాంటప్పుడు ఏ మ్యారేజ్ అయితే ఏంటి? ఎందుకు ఒప్పుకోరో నేను చూస్తాను పిన్ని. ఖచ్చితంగా ఆయన ఒప్పిస్తాను, ఈ పెళ్లి జరిపిస్తాను. పంతుళ్ల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాను. అలాగే కానివే దుర్గా. మనశ్శాంతి మార్పుకు అవకాశం ఇస్తుంది. కోపం తగ్గొచ్చు, మనసు కూడా మారొచ్చు. దేవుడు నన్ను వాడికి మరదలుగా పుట్టించినప్పుడే భారీగా ముడివేశాడు. లేదు, ఒకవేళ ఆయన రాత మార్చి రాసినా నా చేతిలో ఏముంటుంది? మమ్మల్ని క్షమించు తులసి. చిన్నప్పటి నుండి బావా బావా అని ఆదిత్య వెనకాల తిరిగావు. మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం ఊరంతా తెలుసు. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. కానీ వదినకి మాత్రం మీ ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదు. ఇప్పుడు మా కళ్ళ ముందే ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమే తప్ప దుర్గమ్మని ఎదిరించి ఈ పెళ్లి ఆపే అంత శక్తి మాకు లేదమ్మా.
దేవుడున్నాడు. మన విషయంలో దానికి స్థానం ఇవ్వడు. అరే, ఈసారి ఆ దేవుణ్ణి నమ్ముకురా. నేను ఆయన మీద భారం వేసే ఆయన సన్నిధానానికి వెళ్తున్నాను. ఏంటి ప్రియా, ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్ళవుతుందని బాధపడుతున్నావా? కాదండి, తులసి జీవితం మన కళ్ళ ముందే నాశనమైపోతుందని బాధపడుతున్నాను. తులసి ఇంతకాలం ఇక్కడే ఉండి ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరగకుండా ఆపింది. ఇప్పుడు దుర్గమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంటే ఆపడానికి లేకుండా పోయింది. ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి మీ అన్నయ్య చేతిలో లేదు. అంతా దుర్గమ్మ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. బావ ఈ పెళ్లి జరగటానికి వీల్లేదని ఆపితే దుర్గమ్మ ఎప్పుడు ఏ ఆఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడుతున్నాడు. ఈ పెళ్లి బావకి ఇష్టం లేకపోయినా దుర్గమ్మకి భయపడి ఒప్పుకున్నాడు. ఆ దుర్గమ్మకి కక్ష తీర్చుకోవడమే తప్ప మన కన్నీటి విలువ తెలియదు. ప్రియా, తులసి అన్నట్టు భారమంతా ఆ దేవుడి మీదే వేద్దాం. ఆ దేవుడికి దయ ఉంటే ఈ పెళ్లి జరగనివ్వడు. ఈ పెళ్లి జరగకుండా మనం ఆపలేమా అండి? మనం ఆపగలిగితే దేవుడి మీద భారం వేయటం ఎందుకు? ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. సమయం మించిపోయింది. మన చేతులు దాటిపోయింది ప్రియా. మనం చూస్తూ ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవరికి యోగం ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వేం బాధపడకు. పెళ్లి చేయడానికి మనకి మంచి అవకాశం వచ్చింది. తులసి దానికదే కోచింగ్ అంటూ వెళ్ళిపోయింది. ఇంకా అది పెళ్లికి అడ్డుపడుతుందనే అనుమానం లేదు. ఆ ప్రియా సాంబయ్యల వల్ల ఏమీ కాదు. ఆదిత్య ఎంత మగ్గు చూపినా ప్రసాద్ దుర్గని కాదనలేడు కాబట్టి ఖచ్చితంగా దుర్గ మాటే నెగ్గుతుంది. మన దుర్గని గెలవలేకే, మన దుర్గ మాటకి పోటీ రాలేకే దాని ముందే పెళ్లి జరిగితే అది తలెత్తుకుని తిరగలేదని కోచింగ్ అనే సాకుతో మెల్లగా జారుకుంది. లేకపోతే దానికి ఇప్పుడు చదువేంటి? చదువుకోవాల్సిన వయసులో చదువు మానేసింది. కాబట్టి ఇది మనకి మంచి అవకాశం. పెళ్లికి అవకాశం దొరికిందే కాని దీని కుజదోష నివారణకి పూజ ఎలా చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. పిచ్చి కుదిరితేనే కదా పెళ్ళంటారు. ముందు ఈ దోషం పోతేనే కదా పెళ్ళయ్యేది. పూజ చేద్దామంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డు వచ్చి పడుతుంది. ఒకసారేమో బావగారు వస్తారు, ఇంకోసారి ఆదిత్య వస్తాడు, ఒకసారి అక్కయ్య వస్తుంది, ఇంకోసారి తులసి వస్తుంది. అన్నడ్డులు తప్పేరా బాబు అనుకునేసరికి పూజారికి మోర్చొస్తుంది. అంతే తప్ప దోషం మాత్రం దీన్ని వదిలిపోవడం లేదు. మొత్తం పంతుళ్ళ అందరికీ తెలిసిపోయింది దీని దోషం గురించి. పెళ్లి కంటే ముఖ్యం ఇదిగో దీని దోషం వదిలిపోవడం. ఆ తొలిగిందనుకో ఇది కూడా అయిపోతుంది. కాబట్టి ఆ తులసి తిరిగొచ్చే లోపల ముందు దీనికి కుజదోషం పూజ చేయించాలి. నాకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అత్తయ్య. దాన్ని ఆచరణలో పెడితే దోష నివారణ జరిగిపోతుంది. ఏంటో నీకొచ్చినంత గొప్ప ఆలోచన? ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. ఏది కావాలన్నా ఆన్లైన్ లో బుక్ చేస్తే మన ఇంటికే వచ్చేస్తుంది. ఈ మధ్య పెళ్లిళ్ళు కూడా ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి కదా. అలాంటప్పుడు మనం దోష నివారణ పూజ ఆన్లైన్ లో చేసుకుంటే, అదే యూట్యూబ్ ఆన్ చేసి దోష నివారణ పూజ రూమ్ లో కూర్చుని మనమే చేసుకుంటే అయిపోతుంది కదా. మరి మనం ముగ్గురమే గదిలో కూర్చుని పూజ చేసుకుంటే మరి తీసుకోవాల్సిన దానాలన్నీ ఎవరు తీసుకుంటారే? సిస్టమ్ కి ఇవ్వడమే దానం. అదేం చేసుకుంటుందే? ఏవైనా చూసుకొని మనం ఇవ్వాల్సింది చూస్తే అయిపోతుంది కదా. దీనికి పిచ్చి బాగా ముదిరినట్టుందే. మనకేదో జ్ఞానం లేనట్టు
మొత్తం దీనికే తెలిసినట్టు చేస్తుంది. కొంచెం ఆ కర్ర అందుకోవే సత్యవతి. కర్ర అందుకోనా లేక కత్తి పెట్టి అందుకోనా? ఆ కత్తి పెట్టి అందుకో, నా పీడ వదిలిపోతుంది. నేనే పోయాక దోషం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏంటి ఆ పిచ్చి మాటలు? లేకపోతే కర్ర అందుకో కత్తి పెట్టి అందుకో ఏంటి? ఏదో దోష నివారణకి మాకు తోచిందేదో చెప్పాము. ఈ కాలం అమ్మాయిని కాబట్టి ఆన్లైన్ వైపు ఆలోచించాను. అబ్బో, ఆన్లైన్ వల్ల పూజ అవదే. పూజారులు దొరుకుతారు గాని దాని గురించి ఆలోచించటం మానే. సరే అలాగే వెతుకుదాం. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్ననంది వెలుగుతోంది నా గుండెలోగి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నన్న ఊపిరి, కానాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి, ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి. ఏంటి ప్రసాద్, ఈ మధ్య డల్గా ఉంటున్నావు? మీకు తెలియదేముంది, ఎప్పటికప్పుడు మా ఇంట్లో జరుగుతుంది. మీకు చెప్తూనే ఉన్నాను కదా. నాకేమో ఆదిత్య తులసిని పెళ్లి చేయాలని, దుర్గేమో ఆ వెంకటలక్ష్మితో చేయాలని ఇంటికి తీసుకొచ్చి పెట్టింది. మా దుర్గ సంగతి మీకు తెలిసిందే. తను పంతం పట్టిందంటే ఎవ్వరి మాట వినదు. ఏంటో నా మనసేం బాలేదు. ఆ విషయం అర్థమవుతూనే ఉంది. ఇదివరకు పార్టీలకు దూరంగా ఉండేవాడివి, ఇప్పుడు నువ్వే ముందుంటున్నావు. నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ప్రతాప్. డాడీ, ఆమ్లెట్ డాడీ. డాడీ, ముందు ఆమ్లెట్ తినండి డాడీ. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ మామయ్య. డాడీ, నీకు చికెన్ 65 అంటే ఇష్టం కదా? నా ఇష్టమే నీ ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం. నెక్స్ట్ చికెన్ 65 చేయనా? తులసికి నేనే తండ్రని తెలిస్తే, మా ఇంట్లో దుర్గ కూడా తెలిసి ఒప్పుకుంటే, ఇంట్లో తులసి కూడా నన్ను డాడీ డాడీ అని పిలిచేది, గొప్ప తృప్తినిచ్చేది. తులసి కూతురని తెలిసి కూడా తృప్తి పడలేకపోతున్నాను. ఎంతో ఆనందాన్ని మిస్ అయిపోతున్నాను. నా చెల్లెలు నాకు మేలే చేసింది, నా భార్యని బ్రతికించింది. కానీ ఇలాంటి సంతోషాన్ని దూరం చేసింది. అంతా నా బ్యాడ్ లక్. నాకు ఈ ప్రపంచంలో నా కూతురు కంటే ఎక్కువ ఏదీ లేదు ప్రసాద్. నా కూతురే నా ఫ్రెండ్, నా కూతురే నా గైడ్. నేనెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా కావచ్చు, సాయంత్రం ఇంటికి రాగానే నాన్న అని పిలిచే పిలుపు వినగానే నేను పడిన కష్టం మొత్తం మర్చిపోతాను. నేను మాత్రం కన్న కూతురు ఎదురుగా ఉన్నా అక్కును చేర్చుకోలేకపోతున్నాను. కూతురుతో నువ్వు పొందే ఆనందం పొందలేకపోతున్నాను. యు ఆర్ సో లక్కీ. దేవుడు నీతో ఉన్నాడు, గొప్ప సంతోషాన్ని నీకు అందించాడు. అయినా అందరికీ సంతోషాలు దక్కితే బాధపడేవారు ఎవరుంటారు? అంకుల్, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను నెక్స్ట్ డిష్ రెడీ చేసి తీసుకొస్తాను. మనిషి దుఃఖపడుతూ ఉంటే ఆయనకు ఆనందంగా ఉంటుందనుకుంటా. చచ్చా, అదేంటి ప్రసాద్, నీ కొడుకున్నాడు కదా. ఉన్నాడు,
కానీ మీరే అన్నారు కదా ఏదైనా కూతురుతో ఉండే ఎఫెక్షన్ వేరని. సర్లే, తాగినప్పుడు ఈ టాపిక్స్ ఎందుకులే.